బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో పీపీపీ విధానం కింద జరుగుతున్న ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆదివారం సదస్సు జరిగింది. 56 ఎకరాల విస్తీర్ణ నిర్మాణంలో ఉన్న బాపట్ల ప్రభుత్వ మెడికల్ కళాశాలను కాపాడాలని కమిటీ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ అలా వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ప్రధాన వక్తగా మాట్లాడిన ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ మెడికల్ మాఫియాకు ప్రభుత్వ కళాశాలను అప్పగించాలనే కుట్ర చేస్తుందని విమర్శించారు. సిపిఎం నేత డి రమాదేవి, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి, దళిత బహుజన ఫ్రంట్ నాయకులు కొరివి వినయ్, ఇతర నాయకులు మాట్లాడుతూ విద్య, వైద్యం ప్రైవేటు చేతుల్లోకి వెళితే పేద విద్యార్థులకు అవకాశాలు దూరం అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రద్దు చేయాలి. విద్య, వైద్యం ప్రజల హక్కు కాపాడాలి. విద్యా వైద్యాన్ని కాపాడుకోవాలి. ప్రభుత్వ విద్యా వైద్యాన్ని కాపాడుకోవాలి. 590 జీవోను రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తాం. 590 జీవోను రద్దు చేసేంత వరకు పోరాడతాం. గొప్ప విషయం కదా. అదే వచ్చారా? వ్యతిరేకించండి పీపీపీ వైద్య విధానాన్ని. వ్యతిరేకించండి పీపీపీ వైద్య వ్యతిరేక విధానాన్ని. వ్యతిరేకించండి పీపీపీ వైద్య విధానాన్ని. వ్యతిరేకించండి పీపీపీ వైద్య విధానాన్ని. వ్యతిరేకించండి పీపీపీ వైద్య విధానాన్ని. వ్యతిరేకించండి చంద్రబాబు నాయుడు యొక్క కార్పొరేట్ విధానాన్ని. వ్యతిరేకించండి చంద్రబాబు నాయుడు గారి కార్పొరేట్ విధానాన్ని. వ్యతిరేకించండి మెడికల్లో స్కామ్ ని. వ్యతిరేకించండి మెడికల్లో ఆర్థిక ఉగ్రవాదాన్ని. వ్యతిరేకించండి మెడికల్లో ఆర్థిక ఉగ్రవాదాన్ని. వ్యతిరేకించండి మెడికల్లో స్కామ్ ని నిర్మించాలి. ప్రభుత్వ రంగంలోనే మీ అందరికి తెలుసు, మన కరోనా అనేటటువంటి ఒక వైరస్ ఎంత పెద్ద ఎత్తున భారత జాతిని కాటు వేసిందో. రాష్ట్రంలో కూడా ప్రతి వ్యక్తి కూడా ఇంట్లో కొంచెం భయంతో బతికినటువంటి పరిస్థితి. దానిలో భాగంగా పోరాటాల ఫలితంగా ప్రతి జిల్లాకు కూడా ఒక మెడికల్ కళాశాల ఉండాలి అనేటటువంటి పాలసీ నిర్ణయంలో భాగంగా గతంలో మనకు 12 మెడికల్ కళాశాలలు ఉంటే మరో 17 మెడికల్ కళాశాలలు ఈ రాష్ట్రానికి రావటం జరిగింది. చేస్తా ఉన్నాడు. ఆ భాష ఏందయ్యా అంటే పీపీపీ. ఈ పీపీపీ గురించి ఎవరికి తెలియదు, కానీ దాన్ని ట్యాగ్ లైన్ పెడతాడు. పీపీపీ అంటే ప్రైవేటు ప్రభుత్వం కలిసి భాగస్వామ్యం చేయటం అనేటటువంటిది. అయ్యా, నిన్ను ఎవడు అడిగాడు ఈ భాగస్వామ్యం చేయమని? ఏ ప్రజలు అడిగారు? ఆరోగ్యాన్ని వ్యాపారం ఎవడు చేయమన్నాడు? ఈ ఆరోగ్యం చేస్తే నాణ్యమైన వైద్యం కావాలనేటటువంటి మానవుడు దొరికిద్దా? ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మకానికి పెట్టే దానిలో మెడికల్ కాలేజీల అమ్మకాలు అనేది అత్యంత దుర్మార్గమైంది. ప్రజలకి మనం వెనకటి రోజుల్లో తిండి ఉండాలి, పట్టు ఉండాలి, గూడు ఉండాలి అనుకునేవాళ్ళం. ఈరోజు తిండి, బట్ట, గూడుతో పాటు విద్య, వైద్యం అనేవి కూడా ప్రాథమిక అవసరాలుగా మారినాయి. ఒక ప్రాథమిక అవసరమైనటువంటి వైద్యాన్ని ప్రజలకు అందించాలా అంటే దీన్ని ప్రభుత్వ రంగంలో రక్షించుకుంటేనే. నేను చాలా సమర్థవంతమైన ముఖ్యమంత్రిని, నిధులు ఇవ్వండి, పేద విద్యార్థులకి ఎవరైతే మీరు వాగ్దానం చేస్తూ ఉన్నారో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుని మీరు నమ్మకాన్ని పొందండి, లేకపోతే మోసగాడు, చీటర్ అని చెప్పేసి ఇటువంటిది శాశ్వతం అవుతుందని చెప్పేసి తెలియజేస్తూ, ప్రైవేట్ కాలేజీలో చదవాలంటే దాదాపు కనీసం ₹1 ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. ఆ కోట్లు ఖర్చు పెట్టగలిగిన వాళ్ళు ఈ సమాజంలో ఉన్నది ఒక 3%, 2% ఉంటారు. కేవలం వాళ్ళ కనుక 50% సీట్లు మనం కేటాయించినప్పుడు అతి తక్కువ మార్కులు వచ్చి వాళ్ళు డబ్బున్న వాళ్ళు మెడికల్ సీట్లో జాయిన్ అయిపోయి వాళ్ళు రేపు
ఆ పీజీకి మరొక 3 కోట్లు 4 కోట్లు పెట్టి పీజీ సీట్లు తెచ్చుకుంటారు. ఓ 10-20 కోట్లు పెట్టి హాస్పిటల్స్ కట్టిస్తారు. వాళ్ళు చేసేది వైద్య సేవలు కాదు, వైద్య వ్యాపారం చేస్తారు. కాబట్టి ఈ వైద్య వ్యాపారం కాకుండా ఉండాలంటే ప్రభుత్వ రంగంలోనే వైద్య కళాశాలలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వీటి గురించి మనం ఈ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కనుక